వెల్కమ్ టు వివిబి9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల కక్ష సాధింపు. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు వైఎస్ఆర్సీపీ నాయకుడు అక్రమ అరెస్టు. మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మున్సిపాలిటీ విభాగ అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావు అక్రమ అరెస్ట్. నియోజకవర్గ అభివృద్ధిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సీనియర్ నాయకుడు కోటేశ్వరరావు టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్టు చేసి మైలవరం సీఐ ఆఫీసుకు తరలించిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ నాయకుడు అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్. మైలవరం సీఐ ఆఫీసుకు చేరుకున్న జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మున్సిపాలిటీ విభాగ అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు. అక్రమంగా అరెస్టు చేసిన కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలంటూ మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్. మాజీ మంత్రి జోగి రమేష్ ను మైలవరం సీఐ కార్యాలయం ఎదుట అడ్డుకున్న పోలీసులు. ఇందులో ఏమన్నా అసభ్యకరమైన భాష ఉంటే మీరు అరెస్ట్ చేయండి, లేదా జైలు పెట్టండి. ఇందులో ఏముందో చూడండి ఒకసారి. డిపార్ట్మెంట్ పంపిస్తుంది ఎస్పీ గారికి, డిపార్ట్మెంట్ చక్కగా మీరు మేము బాయ్ అనేది ఇంట్లో వెళ్ళాలి. అధికార పార్టీకో తెలుగుదేశం పార్టీకో చంద్రబాబుకో లేకపోతే ఇక్కడ ఉన్నాడు ఎవరు ఎమ్మెల్యేకు తొత్తులుగా మారారు. మరి మీకు మాకు దయచేసి మీరు ఆ కోమటి కోటేశ్వరాన్ని పంపిస్తే ఇక్కడి నుంచి బయలుదేరారు. మీ సీఏ గారు కూడా మాట్లాడారు. లేదంటే మరి ఇందులో ఉన్న భాష కంపెనీ ఎవరు ఇచ్చారండి? కంప్లైంట్ కంప్లైంట్ చేసేస్తాను. నేను కూడా ఇస్తున్నా బాలకృష్ణ చేసి, నేను కూడా బాలకృష్ణ మీద నేను ఇస్తున్నాను. బాలకృష్ణ మీద నేను ఇస్తున్నాను. మా లీడర్ ఇచ్చాడని చెప్పి చేస్తారా? బాధ్యత రాయించిన ఇందులో మీడియా మిత్రులు కూడా ఉన్నట్టున్నారు. చూపించండి, మీడియా మిత్రులు చూపించండి. ఇప్పుడు ఎవడో పనికి మాలినోడు మీరు నారెడ్డి కంప్లైంట్ ఇచ్చి వేసేస్తారంట. చెప్పండి చెప్పండి. ఎంత దారుణం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఏ అధిక సార్ ఒకటేనండి, ఎటువంటి అధికారైనా ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. దయచేసి ఆలోచించండి. మీరు ప్రజల మధ్య ఉండాలి, ప్రజలు మద్దతు పొందాలి, ప్రజలతోనే ఉండాలి. ఎవడో చెప్పాడని చెప్పి ఏం జరిగింది? సోషల్ మీడియా పోస్ట్ ఏదైనా పోస్ట్ ఏది పోస్ట్ డిపార్ట్మెంట్ మేము గౌరవిస్తాం అని చెప్పి ఎవడో పోస్ట్ ఇస్తే, ఎవడో కంప్లైంట్ ఇస్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఇస్తే అరెస్ట్ చేస్తాం. ఇందులో ఏమన్నా అసభ్యకరమైన భాష ఉంటే మీరు అరెస్ట్ చేయండి, లేదా జైలు పెట్టండి. ఇందులో ఏముందో చూడండి ఒకసారి. డిపార్ట్మెంట్ అది ఎఫ్ఐఆర్ కడతారా? డిపార్ట్మెంట్ మీద కూడా రాయండి. ఏముందని కడతారు అసలు? ఎవరు కడతారా?
మేము 100 ఇవ్వాలిగా